గులాబీ దళమంతా సిద్ధం, తప్పదిక యుద్ధం. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించనున్నదట. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలి, కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష పోరాటంకు సిద్ధం కావాలి, సంగమేశ్వర బసవేశ్వరకు హరీష్ దండయాత్ర చేయాలి, ఏదో చేస్తారని ఆశపడ్డరు, ఇప్పుడు గోసపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు ఉరికించి కొడతారు. కరెంటు కథ మళ్ళీ మొదటికి మార్చి ఏప్రిల్లో ఎట్లుంటుందో. కాంగ్రెస్ తెలివి తక్కువతనానికి కాగ్ నివేదిక నిదర్శనం. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని క్షమించం, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ సర్వేనే సాక్ష్యం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ గారు ఎట్టకేలకు బయటకు వచ్చి ఇట్లా మాట్లాడిండ్రు. ఇక్కడ చూడొచ్చు. మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవి ఎందుకు? 10 మందికి మేలు చేయడానికా లేక తమాషా చేయడానికా? ఓపిక పట్టే కాడికి పట్టినం. ఇప్పటికి 14 నెలలైంది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. అంటే వాస్తవానికి చాలామంది అడిగినరు, కేసీఆర్ ఇంకెప్పుడు బయటికి వస్తాడు, ఇంకెప్పుడు తిరగబడతాడు, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉండి ఏం లాభం అని అంటా ఉంటే ఇక చూడంగా 14 నెలలకు ఇక బయటకు వచ్చిండు. ఇచ్చిన గడువు ముగిసిపోయింది ప్రభుత్వానికి. ఓపిక పట్టే కాడికి పట్టినాం. ఇక నేనేందో చూపిస్తా, ఇక నేను పోరాటం చేస్తే ఎవరు కూడా మిలగడన్న తీరులో అట్లనే కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. వాస్తవానికి మీరు పోరాటం చేయండ్రి, ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రజల తరపున ఉండి కొట్లాడాలి, వాళ్ళ యొక్క సమస్యల పైన మీరు ప్రభుత్వాన్ని ధీటుగా ప్రశ్నించాలి, ప్రభుత్వం పైన తిరగబడాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు అంటే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఎవరు పోరాడాలి? ప్రాణాలకు తెగించి తెలంగాణ రక్షకులుగా ఎవరు పోరాడాలి? ప్రాణాలకు తెగించి తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఒకసారి ఈ లైన్ మీరు కూడా క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలి. ఇది ఏదో మళ్ళీ వెలుగులోనో సాక్షిలోనో రాలే. యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ. నమస్తే తెలంగాణలో వేసిండ్రు. ఇంకెన్నేళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడాలి అంటే చెప్పే మీకు సిగ్గులేదా, లేకపోతే మీ మాటలు వినే ప్రజలకు సిగ్గులేదా? తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలట. మళ్ళొకసారి చూడండి, తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలట. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష పోరాటాలకు సిద్ధం కావాలట. ప్రాణాలకు తెగించి ఎవడు పోరాడాలి? ఎందుకు పోరాడాలి? ఇంత కష్టపడి ఇంతమంది ప్రాణాలను కోల్పోయి ఒళ్ళు కాల్చుకొని ఊరేసుకొని ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా, పోలీస్ కిస్టే లాంటి వాళ్ళు కూడా ఇవాళ తుపంగితోటి గతంలో తలడు వేల్చుకొని ప్రాణాలు అర్పించింది సరిపోదా? రైలు పట్టాల కింద పండుకుంది సరిపోదా? ఒళ్ళు తగలబెట్టుకుంది సరిపోదా? ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు? ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చిండ్రు, వారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు ఫైన్. కార్యకర్తలు ఎందుకు ప్రాణాలకు తెగించాలి? ఏనాడైనా నేను గతంలో కూడా అడిగినా, మళ్ళీ కూడా అడుగుతున్నా, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇంటి ముందటికి పోయి తొడగొట్టిండా? రేవంత్ రెడ్డి కేటీఆర్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకున్నాడా? ఇద్దరు నాయకులు గల్లాలు పట్టుకొని కొట్టుకొని ఈ సమాజంలో కార్యకర్తలు మాత్రం తలలు వలగొట్టుకుంటున్నారే ఎందుకు? గిది కాదా? రెచ్చగొట్టినోడు బాగానే ఉంటాడన్నా, రెచ్చిపోయినాడు సంకనాకి పోతాడంటే దానికి నిదర్శనం గిదే. సరే, నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎవడు రెచ్చగొట్టిండు, ఎవడు రెచ్చిపోయిన అనేది పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా మంది చచ్చిపోయినరు. ఎందుకంటే భవిష్యత్తు తరంలో వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ తరాలు కావచ్చు బాగుంటాయని అనుకున్నారు. అప్పుడు ఓకే. ఇవాళ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు మీరు పాలించిన తర్వాత, కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి ఏడాది అయిన తర్వాత ఇప్పటికి కూడా ప్రాణాలకు తెగించి పోరాడాలంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే హీనం ఇంకేముంటుంది? ఇక జీవితం అంతా కార్యకర్తలు, జీవితం అంతా పేదలు, మధ్యతరగతులు ప్రాణాలు తెగించి పోరాడుతూనే ఉండాలి. మీ నాయకులు మాత్రం 10 ఏళ్ళు ఒకటి అధికారం పంచుకుంటాడు, 5 ఏళ్ళు ఇంకోటి అధికారం పంచుకుంటాడు. గీదా అట్లీస్ట్ ఇట్లాంటివి మాట్లాడడానికి మీకన్నా సమంజసం అనిపిస్తూ ఉన్నదా? నేను ఒకటే లైన్ తీసుకున్నా, ఇవన్నీ పక్కన పెడదాం. సరే, కాంగ్రెస్ ఏం చేసింది? కరెంట్ ఉన్నదా, పీకిందా, ఇప్పుడు కరెంట్ నడుస్తుందా, నడుస్తలేదా, అక్రమాలు వీళ్ళు చేసిరా, వాళ్ళు చేసిరా, అప్పులు చేసిరా, ఇదంతా పక్కన పెడితే ఇక చచ్చిపీక్తూనే ఉండాలా. ఇక బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తెగించి పోరాడాలా. అట్లీస్ట్ మీకైనా న్యాయమా ఈ మాట చెప్పనీకి? మీరు పోరాడు ప్రాణాలకు తెగించి నాయకులు ఇన్ని రోజులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు కదా, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు కదా, ప్రజల సొమ్ముతోటి, ప్రజలు కట్టిన పన్నులతోటి లక్షల జీతాలు తీసుకున్నారు కదా, ప్రభుత్వంలో ఉచిత కారు, ఉచిత బంగ్లా, అన్ని విలాసవంతంగా ఉచిత కరెంట్ అన్ని పెట్టుకొని మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ గడిపిండ్రు కదా 10 ఏళ్ళు. మీరు పోరాడుండ్రి ప్రాణాలకు తెగించి. కార్యకర్తలు ఎందుకు పోరాడాలి?
ఎందుకు పోరాడాలి కార్యకర్తలు? ఏం జరిగిందని? ఒక కార్యకర్త ఒక ఇల్లు కట్టుకుండా, ఒక కార్యకర్త ఒక కారు కొనుక్కుండా, ఒక కార్యకర్త మెడలో ఒక తులం బంగారం వేసుకున్నాడా? ఎందుకు పోరాడాలి? మీరు కేవలం డ్యూటీ చేసిరు అంతే. 10 ఏళ్ళు ఇవాళ డ్యూటీ పోయింది, అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఆయనతో మాత్రానికి ప్రాణాలకు తెగించి పోరాడాల. ఈ మాట ఎవరన్నా సరే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మతం విషయంలో కావచ్చు, ప్రాంతం విషయంలో కావచ్చు, కులం విషయంలో కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ఇక్కడ ఎవడు కూడా ప్రాణాలకు తెగించి పోరాడకూడదు. గుర్తుపెట్టుకోండి. నాయకుడు అనేటోడు ఇవాళ అధికారంలో ఉంటాడు, రేపు ప్రతిపక్షంలో ఉంటాడు అంతే. కానీ జీవితాంతం ఓ పేదోడు, ఓ మధ్యతరతోడు, ఒక కార్యకర్త అనేటోడు కష్టాల్లో, బాధల్లో, కేసుల్లో అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ కానీ నేను మా అన్నలారా కార్యకర్తలందరికీ నా 2 చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తా ఉన్నా, మీరు ఇన్ఫ్లుయెన్స్ కాబడకండ్రి. మీరు ఎక్కడ కూడా వీటికి పొంగిపోకుండ్రి. ప్రాణాలకు తెగించి ఎవడు కూడా పోరాడద్దు. మీకు ఇంట్లో పిల్లం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్న ఉంటాడు, అక్కు ఉంటుంది, చెల్లెళ్ళు ఉంటారు. మీ కుటుంబం గురించి ఆలోచించుండ్రి. మీరు పోరాటం చేయండి, సరే, నినాదాలు పలుకుండ్రి, ధర్నాలు చేయండి, ర్యాలీలు చేపట్టుండ్రి, నిరసనలు వ్యక్తం చేయండి, ఓట్లు గుద్దే కాడ మీకు నచ్చినోడికి గుద్దుండ్రి. బట్ ఎవరు కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడకూడదు. తెలంగాణ వచ్చేంత వరకే ప్రాణాలకు తెగించాలి. వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నోని మెడలు వంచి మనకు కావాల్సిన పని చేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.